వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగ్గయ్యపేట మండలంలోని జయంతిపురం గ్రామ సమీపంలో రక్షణ శాఖకు సంబంధించిన పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రితో చర్చించి ఆమోదం. పరిశ్రమ ఏర్పాటు అయితే యువతకు ఉద్యోగ అవకాశాలు, మన ప్రాంతానికి మంచి గుర్తింపు, రాష్ట్రానికి ఆదాయ వనరులు. జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాల్లో కలిపి సుమారు 2000 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. పరిశ్రమ ఏర్పాటుకు ఇది అనువైన ప్రాంతం. రక్షణ పరిశ్రమ ఏర్పాటుకు విశేష కృషి చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన తాతయ్య. రక్షణ సంఘం సంబంధించిన క్లస్టర్ మాత్రం ఇప్పుడు మొదటి ఇక్కడే వస్తుంది. మరి ఇంకా మిగిలిన చోట కూడా రావచ్చు. ఇది కూడా దేశం అనేక యూనిట్ ఏర్పాటు చేస్తారు. దానిలో ఒక యూనిట్ ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు. దానిలో కూడా ఆ రోజు ముఖ్యమంత్రి 2017 ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది గతంలో. అదేవిధంగా 2024లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఇవ్వటం, దీన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం, తర్వాత ఈ కేసు కోర్టులో ఉన్నదాన్ని ఏపీసీసీ చైర్మన్ అయితే రామరాజు గారు మాట్లాడటం, ఏపీసీ ఎండీతో మాట్లాడడం, అదేవిధంగా వాళ్ళ సంబంధించి అడ్వకేట్తో కూడా మాట్లాడి కేసు 10 ఏళ్లుగా పెండింగ్ ఉన్న కేసును కూడా 2 నెలల క్రితం అటు ఎంపీ గారు మేము ఫాలోఅప్ చేసి కేసు డిస్పోజ్ చేసి ఆ ల్యాండ్ ఏపీసీసీకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వ భూమి అయింది. ప్రభుత్వం ద్వారా తక్కువ ధరకే ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసేవాడికి ఏర్పాటు జరుగుతుంది. ఇంకా ఆనాడు తొలిదేశ ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు టిట్కోయిలు స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల టిట్కోయిలు అయిపోయినాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్యే సందర్భంలో మేము కూడా అసెంబ్లీ ప్రస్తావన జరిగింది. ప్రభుత్వం కూడా హామీ ఇచ్చారు. దీన్ని హట్కో లోన్ తీసుకొని కంప్లీట్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తారు. త్వరలో మన ఈ మధ్య ముఖ్యమంత్రి కలవడం, నారాయణ మినిస్టర్ గారు కలవడం, మున్సిపల్ మినిస్టర్ కలిసాం. త్వరలో దాన్ని కూడా పూర్తి చేసి లబ్ధిదారికి అందజేస్తాం. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. ఆ అమౌంట్ ఏదైతే ఉన్నాయో అమౌంట్ ఇన్స్టాల్మెంట్ అప్పుడు ఇప్పటికి స్టార్ట్ కాలేదు, ఇప్పటికి హ్యాండ్ ఓవర్ చేయలేదు కాబట్టి ప్రభుత్వం భరిస్తామని చెప్పి అసెంబ్లీ అనౌన్స్ చేస్తే తప్పకుండా ఆ అమౌంట్ ఇప్పటిదాకా ఇంకా ఇల్లు స్టార్ట్ చేయలేదు కాబట్టి కట్టాల్సినటువంటి ఈఎంఐ ఏదో ప్రభుత్వం పే చేస్తుంది.